విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 17 నాటికే యూనిట్ మొత్తం ఖాళీ చేయాలంటూ ఆదేశించింది. 2024 వరకు స్టీల్ ప్లాంట్లో మొత్తం 1500 మంది సీఐఎస్ఎఫ్ బలగాలుండేవి. అప్పటి నుంచి దశల వారీగా సిబ్బందిని ఉపసంహరిస్తూ వస్తున్న కేంద్రం ఇప్పుడు మొత్తం సిబ్బంది వెనక్కి రావాలని ఆదేశించింది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిని వెనక్కి తీసుకోవాల్సిందిగా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 17 నాటికి యూనిట్ మొత్తం ఖాళీ చేయాల్సిందిగా తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఇక 2024 వరకు స్టీల్ ప్లాంట్లో మొత్తం 1500 మంది వరకు సీఐఎస్ఎఫ్ బలగాలుండేవి. అయితే అప్పటి నుంచి దశల వారీగా సిబ్బందిని ఉపసంహరిస్తూ వస్తున్న కేంద్రం ఇప్పుడు మొత్తంగా సిబ్బంది వెనక్కి రావాలని ఆదేశించింది. అయితే ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది పనిచేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిని వెనక్కి తీసుకోవాల్సిందిగా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 17 నాటికి యూనిట్ మొత్తం ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించింది. ఇక 2024 వరకు స్టీల్ ప్లాంట్లో మొత్తం 1500 మంది వరకు సీఐఎస్ఎఫ్ బలగాలుండేవి. అయితే అప్పటి నుంచి దశల వారీగా సిబ్బందిని ఉపసంహరిస్తూ వస్తున్నటువంటి కేంద్రం ఇప్పుడు మొత్తం సిబ్బంది వెనక్కి రావాల్సిందిగా ఆదేశించింది. అయితే ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో 350 మంది సెక్యూరిటీ పనిచేస్తున్నారు, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఉన్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది మొత్తంగా వెనక్కి రావాల్సిందిగా ఆదేశించింది. నవంబర్ 17 వరకు కూడా తేదీని గడువు విధించింది. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి జార్జ్? ఎస్ 2024 వరకు చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 1500 మంది వరకు సిఐఎస్ఎఫ్ సిబ్బంది స్టీల్ ప్లాంట్లో సేవలను అందించారు. అయితే అప్పటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారు అనే ఉద్యమాన్ని సైతం కూడా ఊపందుకున్న నేపథ్యంలో అప్పటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్కు సంబంధించిన సిఐఎస్ఎఫ్ సిబ్బందిని తొలగిస్తూ వచ్చారు. దాదాపుగా చూసుకున్నట్లయితే కనుక గతంలో 400 మందిని సైతం కూడా తొలగించింది. అయితే ఆ క్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక బలగాల్ని సైతం కూడా నియమించారు. ప్రస్తుతం ఇప్పుడు పూర్తిగా అంటే దాదాపుగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక సెక్యూరిటీకి సంబంధించి 350 మంది, అలాగే ఫైర్ సేఫ్టీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 120 మంది వరకు కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వెనక్కి రావాలంటూ కూడా కేంద్ర హోంశాఖ ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. దీంతో ఈ నిర్ణయం చూసుకున్నట్లయితే కనుక స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందంటూ కూడా కార్మిక సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో మొట్టమొదటిసారిగా ఈ ఏదైతే కేంద్రం యొక్క బలగాలను వెనక్కి పంపించడం ప్రస్తుతం మొట్టమొదటిసారిగా చూస్తున్నామంటూ కూడా కార్మిక సంఘ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా వారికి 3 నెలల వరకు కూడా టైం పీరియడ్ అయితే ఇవ్వడం జరిగింది. నవంబర్ 17 వారికి చివరి తేదీనైతే ఇచ్చారు. నవంబర్ 17వ తేదీలాగా వాళ్ళంతా కూడా వెనక్కి రావాలంటూ కూడా కేంద్ర హోంశాఖ నుంచి వారికి ఆదేశాలైతే ఒక లేఖను సైతం కూడా విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ కు సంబంధించి యాజమాన్యం కానీ స్టీల్ ప్లాంట్ అధికారి కానీ ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన లెటర్ సైతం కూడా బాగా వైరల్ అవుతుంది. ఈ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక సిఎస్ఎఫ్ బలగాలు ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని కూడా వెనక రావాలంటూ కూడా ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కనుక స్టీల్ ప్లాంట్
ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమంటూ కూడా ఇటు కేంద్ర మంత్రులు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించి స్టీల్ ప్లాంట్ను ఉత్పత్తిలో నుంచి లాభాల్లోకి బాగా తీసుకురావాలంటూ కూడా దాదాపుగా ఈ సమయంలోనే 1500 కోట్లకు సైతం కూడా విడుదల చేశారు. స్టీల్ ప్లాంట్ మనుగడకు సంబంధించి తాము ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామంటూ కూడా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి సంబంధించి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కు సంబంధించి చూసుకున్నట్లయితే గనక రన్నింగ్ అవుతూ ఉంది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే గనక స్టీల్ ప్లాంట్ ఆర్థిక కష్టాలతో పాటు ఇటు ఉక్కు ఉద్యోగులకు సంబంధించి కూడా కొరత అనేది చాలా తీవ్రంగా ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే గనక అనేక పరికరాలు సైతం కూడా మూలన పడటం, అంతేకాకుండా దానికి మరమ్మతులకు సంబంధించి సరైన నిర్వహణ లేకపోవడంతో ప్రమాదాలు సైతం కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటికి అంటే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారు అనేది బలం చేకూర్చే విధంగా ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో సిఎస్ఎఫ్ఐ బలగాలు మొత్తం కూడా వెనక్కి రావాలంటూ వెనక్కి ఉపసంహరించుకోవడం వంటి అంశాలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకే ఇలాంటి కుట్రలు పన్నుతుంది అంటూ కూడా కార్మిక సంఘాలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. తక్షణమే ఎటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత దాదాపుగా చూసుకున్నట్లయితే కనుక 7-8 సంవత్సరాల నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అయితే అనేక ఉద్యమాలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికీ సైతం కూడా పలు దఫాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేస్తూ ఉన్నారు. మరొక వైపు స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా నియామకాలు చేపట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక నిర్వాసితులు సైతం కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఏదైతే ఆర్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ స్టీల్ ప్లాంట్ ఆర్ కార్డు హోల్డర్స్ అంతా కూడా ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది వరకు కూడా రైతులంతా కలిపి దాదాపుగా 62 గ్రామాల ప్రజలు అందరూ కలిపి దాదాపుగా స్టీల్ ప్లాంట్ కు చూసుకున్నట్లయితే కనుక 22,000 ఎకరాలను కూడా ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అయితే కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఈ సెక్యూరిటీస్ మొత్తాన్ని కూడా ఉపసంహరించుకున్న నేపథ్యంలో కేంద్ర బలగాలన్నీ కూడా వెళ్లిపోతూ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రత్యేక బలగాలు అక్కడ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొట్టమొదటిసారి ఈ నిర్ణయాన్ని చూస్తున్నామంటూ కూడా కార్మిక సంఘాలు అయితే చెప్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ జార్జ్.